దేవాయ నమః. నీళ్ళు. కొండబాబు గారు ఏం చేస్తున్నారు? ఓ, సేతుపడి ఏమైనా చేస్తున్నారా? భోజనం. భోజనమా? ఏటి భోజనమా? ఈడ దద్దోజనం ఉంది, పులిహోర, సాంబారు, అన్నం, పచ్చడి, వంకాయ కూర, పాలకూర పప్పు, పెరుగు. ఆ క్యారేజ్ లో చికెన్, మటన్, చేపల పులుసు అన్ని చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తింటారు? నేను తిన్నా. నేను తినడం మానేసా. ఏటి తిండం మానేశారా? కొండబాబు గారు తిండి మానేశారంటే గుండె తరుక్కుపోతుంది. అవునే వంట పార్వతి, మా అన్న తిండి మానేశాడు. దేవుడా, ఓ మంచి దేవుడా, తినటానికి పులిహోర ఇచ్చావు, పాలకూర పప్పు ఇచ్చావు, వంకాయ కూర ఇచ్చావు, పోసుకోవడానికి సాంబార్ ఇచ్చావు, రసం ఇచ్చావు, ఇంకా గిన్నెలో కోడి కూర, మటన్ ఫ్రై, చేపల కూర అన్నీ ఇచ్చావు. ఎన్నిచ్చినా తినలేని ఈ దురదృష్టవంతుడిని మాత్రం ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ఏంటి పార్వతి మీటింగ్? ఆకలేస్తుంది, వడ్డించు. మేకపోతుల ఆకులు పెట్టుకుని కూర్చున్న వెంట్రా కొండ. చిన్నతో, ఏ ఆడపిల్ల అయినా సరే నన్ను ఇష్టపడి గెలవాలంటే రోజుకు 2 తులసాకులు, 2 చెంచాల పసుపు నీళ్లు తాగాలంట. అవునొట్టో, నాను కూడా పెద్ద బావ మనసు గెలిచే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. చూడు, దేవకోట రాస్తున్నారు. ఓం దేవ భావ ప్రేమాయ నమః. నోర్మూయండి. ఎవరో మీకు మందు పెట్టారే? ఎవరనుకున్నా? సోదమ్మా, సోది చెప్తానమ్మా సోది అంటూ బుట్ట సంఖ్యలో ఎట్టుకొని వీరంతా పోతుంటేను పట్టకచ్చి జాతకలు చెప్పించుకున్నా. కొండనునేమో తిండి మానేమంది, నన్నేమో దేవకొట్రాయమంది. ఎవతే ఆ సోది మొహంది? దాని నోరు పడిపోను, దాని కాళ్ళకు చేతులకు పక్షవాతం రాను, చంటి పిల్లల్ని కూడ తినద్దుంటుందా? అది సర్వనాశనం అయిపోను. వ్రతాలేవో గడిగుడ్డు లేదు, తిననే. తిండి మానేసి చీపురు వంశం పరువు తీయద్దు. తిండి విషయంలో మనమే ఈ ప్రపంచానికి అద్దంలాంటోళ్ళం. మరి గట్టమనేని వాళ్ళంతా చిన్న అద్దంలాంటోళ్ళు. వాళ్ళు కొంచెం కొంచెం తింటారు కదా. వద్దత్తా, నేను పెద్ద భావంతో అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకునే వరకు ఇదిగో ఈ తులసాకు తింటాను, ఈ పసుపు నీళ్ళు తాగుతాను. అవునొట్టో, నాకొద్దు. అమ్మగారు, ఈ వంటంతా ఏం చేయమంటారు? కొండబాబు గారికి, దీప్తమ్మ గారి కోసం
ఐశ్వర్యమ్మ గారి హోటల్ నుండి తెప్పించినాం. ఇప్పుడు వాళ్ళు తినకపోతే ఓ 50 మంది తినొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయమంటారు? ఏం చేస్తాం? ఒక గింజ మీద నా పేరుంటే గొప్ప, ఇన్ని గింజల మీద నా పేరుంటే ఎవరేం చేస్తారు చెప్పు? వడ్డించు, మొత్తం వడ్డించు. మిడిగుడ్లేసుకుని అట్లా చూస్తున్నావేంటే? త్వరగా పెట్టు. హోటల్ ఫుడ్ తిని ఎన్నాళ్ళైందో. అమ్మా పెద్దమ్మ తల్లి, అయిపోయాం. పెట్టవే. అదొడ్డించు. ఇంకా ఇంకా ఆ రైస్ పెట్టు. చాలు చాలు, అదే. అమ్మా చికెన్ పీసులు ఇంకా వేయి. నువ్వు తిను, నువ్వు తాగు, పసుపు నీళ్ళు తాగు. చూస్తావేంటే? ముచ్చో, చికెన్ తీసుకురా. పోయి పోయి, మొత్తం పోయి. చాలు చాలు. సాంబార్ చాలా బాగుంది. రోజు నువ్వు ఐశ్వర్య హోటల్ నుంచి తీసుకురామని చెప్పే. కొండ బాగుంది కదా? దీప్తి చాలా బాగుంది తెలుసా? వంటలన్నీ భేషుగా ఉన్నాయనుకో. నేను అసలే భోజన ప్రియురాల్ని, ఏది వదల్లో. వడ్డించండి, మీరు తిందురులేండి. సిన్నమ్మ గారు, ఏంటే? అది పాయసం మర్చిపోయినారు. నేనేం మర్చిపోలేదు, చేయి కడుక్కుని తింటా. వద్దులే, చల్లారిపోతుంది. ఇటివు ఇటివు త్వరగా. మనిషో దున్నుపోతో, నా పానానికి హీళ్ళకు దొరికారా బాబోయ్. ఏంటే ఏంటే నీ మైండ్ వాయిస్? నేను చెప్పనా? నేనైతే ఈ ఫుడ్ అంతా కనీసం 3 నెలలు తినేదాన్ని. ఈవిడేంటి 3 నిమిషాల తినేసింది. అంతేగా అంతేగా నీ మైండ్ వాయిస్. స్వతహాగా మా చీపురు వంశమే అంత. మొహవాటానికి మాట వరుసకైనా పోవు. ఈ పిల్లల్ని చూసి కడుపు తరుక్కుపోతుందని కడుపు నిండా తిన్నాను. పార్వతి, అమ్మా సినిమా గారు, కిళ్ళి పట్టుకుని నా రూమ్ కి తీసుకురావే. అట్టాగే అమ్మగారు. కొండబాబు, బంగారు కొండలు ఏంటత్తా? లేపండ్రా. అబ్బా, కొంచెం ఎక్కువైందిరా. మీరు ఆ సోద్దాని మాటలు పట్టించుకోకండి. రేపు పొద్దున్నే వ్రతభంగం చేసుకోండి. ఐటమ్స్ అన్నీ అద్దిరిపోయాయి. ఐశ్వర్య మళ్ళీ రేపు తెప్పిస్తుంది, నాకు తెలుసు. నన్ను తీసుకుపదండ్రా. అమ్మా, అత్తా వచ్చేవక్క, మన కర్మ కాలి కొండబాబు గారి వ్రతం భంగమైతే ఈ 2 కొండలు ఒకే బాల్తంటే పిండి రుబ్బడానికి చేతులుండవు, పెనం మీద అట్టు చూడడానికి కళ్ళుండవు.
వంటగదిలో తిరగడానికి కాళ్ళుండవు. అయిపోయా ముచ్చవక్క. సి ప్రోడక్ట్ బాగున్నా సరైన ప్రమోషన్ లేకపోతే పబ్లిక్కి రీచ్ కాదు. ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకొని పబ్లిసిటీ పెంచండి. బట్ ఇక్కడ ఖర్చు పెంచాం కదా అని మనల్ని నమ్ముకొని పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్స్ విషయంలో పర్సంటేజ్ తగ్గించకూడదు. గాట్ మై పాయింట్? సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. షర్లీ. సార్ సార్. వాట్ హ్యాపెన్ షర్లీ? దేవా సార్, మీకు 2 సర్ప్రైజెస్. ఫస్ట్ చెప్పమంటారా, సెకండ్ చెప్పమంటారా? వాట్స్ గోయింగ్ ఆన్ షర్లీ? ఓకే. ఫస్ట్ సర్ప్రైజ్ ఇస్ టు యూ. మేడం అఖిలాండేశ్వరి మేడం గారు ఆఫీస్కి వచ్చారు సార్. ఇస్ ఇట్? అమ్మ ఆఫీస్కి వచ్చిందా? ఎక్కడుంది? సెకండ్ ఫ్లోర్ లో చూసాను సార్. సెకండ్ సర్ప్రైజ్. నో, మేడం చంపేస్తారు. ఎక్స్క్యూజ్ మీ గైస్. అమ్మా, పెద్దబాబు గారు రానా? అమ్మా, నువ్వు ఇక్కడికొచ్చి డైనింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నావు ఏంటమ్మా? డైరెక్ట్గా చేంబర్కి రావాల్సింది. నా కొడుకు ఏ మీటింగ్లోనూ బిజీగా ఉంటాడు, నేనొచ్చి డిస్టర్బ్ చేయకూడదు కదా. లంచ్ టైం అవగానే ఇన్ఫార్మ్ చేయమని రిసెప్షనిస్ట్ కి చెప్పాను. ముందే చెప్పేసినట్టుంది. సర్ప్రైజ్డ్ అమ్మా. నువ్వు ఆఫీస్కి రావడం నాకు చాలా హ్యాపీగా, ఎక్సైటింగ్గా ఉంది. కూర్చో అమ్మా, కూర్చో ప్లీజ్. కూర్చో నాన్న. పెద్దబాబు గారు, మీ ఆఫీస్ చాలా బాగుంది. ఎంతో పెద్దగుందో. పార్వతి, నువ్వు రావడం ఫస్ట్ టైం అనుకుంటా. అవును పెద్దబాబు గారు. అమ్మా, ఈరోజు ఆఫీస్కి వస్తున్నట్లు నిన్న కానీ మార్నింగ్ కానీ చెప్పనే లేదు. అట్లీస్ట్ ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఇన్స్పెక్షనా? లేదు నాన్న. ఎందుకో నువ్వు ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపించింది. ఎన్ని పనులున్నా లంచ్ టైంలో కాస్త ఫ్రీ టైం దొరుకుతుందని ఇలా లంచ్ ప్రిపేర్ చేయించుకుని తీసుకొచ్చాను. పార్వతి, ఫస్ట్ టైం లంచ్ అట్ మై ఆఫీస్, అది అమ్మతో. నైస్ మా. పార్వతి, ఏంటి స్పెషల్? ఇవాళ అమ్మగారి దగ్గరుండి వండించినారు పెద్దబాబు గారు. నేను పోపెట్టి
తాలింపు పెట్టడం తప్ప అన్నీ అమ్మగారే చేసినారు. తోటకూర పప్పు, సొరకాయ చట్నీ, క్యాబేజీ ఫ్రై, టమాటా చారు, ములక్కాడ సాంబారు, మజ్జిగ పులుసు, మెంతుల చట్నీ, ఇంకా సానా ఉన్నాయి. అమ్మగారు, నేను వడ్డించినా? పర్లేదు, ఆ ఫ్రై ఇటువు. అదృష్టం అంటే ఇదే. అమ్మ చేతి ముద్ద తినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. మీరు గొప్పోలే కాదు పెద్దబాబు గారు, మనసున్న మహారాజులు. నువ్వు కూడా తినమ్మా. నేను తింటానులే నాన్న. బిస్కెట్ తిన్నాడు, పాప్కార్న్ తిన్నాడు, కాఫీ తాగాడు, ఇదే చెప్తుంది గాని ఏ రోజు ఫుల్ మీల్స్ తిన్నారు మేడం అని చెప్పదు. ఇట్లాంటి తల్లి కొడుకులు ప్రపంచంలో ఏడా ఉండరేమో. ఇది ఆఫీస్ అన్న ఊసే మర్చిపోయినారు. అమ్మా, ఇంకా చాలు. పెదబాబు, ఇప్పుడైతే అర్జెంట్ మీటింగులు కానీ పనులు కానీ ఏమీ లేవు కదా? ఏమీ లేవమ్మా. ఇన్ కేస్ ఉన్నా మా అమ్మ వచ్చింది క్యాన్సిల్ అనేవాణ్ణి. దేవా, చాలా చాలా ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలని వచ్చాను. పెదబాబు, వ్యాపారాన్ని పదింతలు చేయాలని ప్రపంచమంతా తిరిగావు. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఇంటర్నేషనల్ బ్రాండ్గా మలుచుకున్నావు. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ సక్సెస్ అయ్యావు. ఇప్పుడు నీ జీవితంలోకి అడుగు పెట్టబోయే అమ్మాయి విషయంలో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చెప్పు నాన్నా, నీ జర్నీలో ఎక్కడైనా ఎవరైనా అమ్మాయిని చూసావా? అమ్మా, ఎవరైనా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఆ అమ్మాయికి ఘట్టమనేని ఇంటి కోడలయ్యే అర్హత ఉంటే చాలు. మన స్థాయికి తగ్గకుండా హోదాకి సరితూగేలా ఉండే ఆడపిల్ల ఈ అమ్మాయి అని కంటి చూపుతో చూపిస్తే చాలు. తీసుకొచ్చి నీ గుండెల్లో పదిలంగా ఉంచుతాను పెదబాబు.
ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఏంటో ఏడుపు వస్తుంది, టీఎస్ వచ్చేస్తున్నాయి.